క్రైస్తవుడు ప్రాముఖ్యంగా గుర్తించవలసిన విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. క్రైస్తవులు అంటే ఎవరు అసలు? క్రైస్తవులు అంటే ఎవరు? మన అమ్మో నాన్నో తాతో మా అమ్మో వాళ్ళమ్మో నాన్నో యేసుబాబు గుడికి వెళ్ళిపోతే వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే, అంతేనా? మనం బయట చూస్తాం కదండి, మాకు యేసుబాబు అంటే ఇష్టమండి, ఆదివారం గుడికి వెళ్ళిపోతామండి, పండక్కి అరటికాయ గల చందా ఇచ్చేస్తామండి. ఈ బ్యాచ్ అంతా ఎవరు? అంతే, త్రాగుబోతులుగా ఉన్నా, తిరుగుబోతులుగా ఉన్నా, వ్యభిచారులుగా ఉన్నా ఆదివారం గుడికి వెళ్తే రిజిస్టర్లో మనదే పేరు క్రైస్తవుడు. బైబిల్ అదే చెప్పిందా? మీరు చెప్పండి, మీరందరూ సత్యం తెలిసిన వాళ్ళుగా. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి ఒకసారి. క్రీస్తుని మీరు క్రైస్తవులేనా? నా వైపు చూడండి, మీరు క్రైస్తవులేనా? మీరు ధరించుకున్నారా క్రీస్తుని? ధరించడం అంటే ఏంటి? ధరించడం అంటే ఏంటి? వేసుకోవడం, అంతేనా? వేసుకోవడం, అంతేనా? ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ గ్రీన్ కలర్ చీర కట్టుకున్నాను. నేను నన్ను చూడగానే నా చీర గ్రీన్ కలర్ అని కనిపిస్తుంది. ఏం కట్టుకుంది రత్నమణి అంటే గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది అంటాం కదా. మరి మనల్ని చూడగానే వీళ్ళు క్రీస్తుని ధరించిన వాళ్ళు అనేలానే ఉన్నావా? అంటే క్రీస్తులా మాట్లాడడం, క్రీస్తులా చూడడం, యేసుక్రీస్తు వారిలా ఆలోచించడం, యేసుక్రీస్తు వారిలా నడుచుకోవడం చేసినప్పుడే కదా మనం క్రీస్తుని ధరించినట్టు, అంతేనా? బైబిల్ చెప్పింది. మీరు బైబిల్లో ఉన్న రిఫరెన్స్నే కోట్ చేశారు. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి మీరెవరు అంటే క్రైస్తవులు. నా వైపు చూడాలి అందరూ. మీరెవరు? క్రైస్తవులు. ఎలా క్రైస్తవులమయ్యాం? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందితే. మనం ఎవరి లోపలికి వెళ్ళాలి చెప్పాలి? మనం ఎవరి లోపలికి వెళ్ళాలి? క్రీస్తులోనికి వెళ్ళాలి. అంటే క్రీస్తు ఎలా ఉండాలి? ఇప్పుడు మన పైన ఉండాలి, అంతేనా? నా వైపు చూడండి. ఈయన క్రీస్తు, ఇది క్రీస్తు అనుకోండి. క్రీస్తులోనికి వెళ్ళిపోయామంటే లోపల మనం ఉన్న, పైన క్రీస్తు ఉండాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్తే మనం కనబడుతున్నామా? మనం ధరించుకున్న క్రీస్తు కనబడుతున్నారా? మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటను చూడగానే మనం కనబడుతున్నామా? మనం ధరించుకున్న క్రీస్తు కనబడుతున్నారా? స్ట్రైట్గానే అడుగుతున్నాను, మీరు కూడా స్ట్రైట్గానే సమాధానం చెప్పండి. క్రైస్తవుడు అంటే అమ్మా నాన్న నుండి వంశపారంపర్యంగా వచ్చేది కానే కాదు. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి ఆయన రక్తం మాత్రమే నన్ను విమోచిస్తుందని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వారిలో ఆ వ్యక్తిని చూడగానే, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడగానే నేను కనబడకూడదు. మరి ఎవరు కనబడాలి? క్రీస్తు కనిపించాలి. అలా కనిపిస్తేనే నువ్వు క్రైస్తవుడివి. అలా కనిపిస్తేనే క్రైస్తవుడివి. అంటే నీ మాటలో క్రీస్తు కనబడాలి, నీ చూపులో క్రీస్తు కనబడాలి, నీ ఆలోచనలో క్రీస్తు కనబడాలి, నీ చేతల్లో క్రీస్తు కనబడాలి. వారు మాత్రమే క్రైస్తవులు. మరి క్రైస్తవులు ఇప్పుడు ఒక సీజన్ నడుస్తుంది కదండి, మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏ సీజన్ అది? శ్రమల దినం. అసలు శ్రమలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు శ్రమల కాలం అంటే ఏంటి? శ్రమలు ఎవరికి? శ్రమలు ఎప్పుడు? శ్రమలు 40 రోజులు మాత్రమే ఉంటాయా? ఇవన్నీ గతంలో మనం మాట్లాడుకున్న విషయాలే కదా. కానీ ఒక మాట చెప్తాను, శ్రమ అనేది నిజంగా క్రైస్తవుడైన వానికి క్రైస్తవుడిగా మారిన క్షణము నుండి చనిపోయే వరకు వస్తూనే ఉంటాయి, రావాలి కూడా. క్రైస్తవుడు అంటేనే శ్రమలు పొందవలసిన వాడు. క్రైస్తవుడు అంటేనే శ్రమకే పుట్టినవాడు నన్ను అడిగితే.
క్రీస్తును ధరించిన వాడి క్రైస్తవుడైనప్పుడు క్రీస్తు తన జీవితంలో అనుభవించిందేంటి? అసలు క్రీస్తుని గురించి తండ్రి చెప్పిన మాట ఏంటి? నలుగగొట్టబడుట నాకిష్టం. యేసుక్రీస్తు వారు నలుగగొట్టబడడం ఆయనకి ఇష్టమైనప్పుడు క్రీస్తును ధరించిన మనం కూడా నలిగిపోవడమే ఆయనకి ఇష్టం కదా. క్రైస్తవుడు అంటేనే బాధ కదా, హింస కదా, శ్రమలు కదా, అవి నేను అనుభవించడానికే కదా పుట్టాను అనుకుని మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? ఖచ్చితంగా బ్రతకట్లా. కానీ ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నిన్ను చూడగానే క్రీస్తు కనిపిస్తే, నీ చేతల్లో నీ క్రియల్లో కూడా దేవుని పనిలో వచ్చే శ్రమను అనుభవించడానికి నువ్వు సిద్ధపడిన వాడిగా ఉండాలి. మనకు తెలిసిందల్లా ఏంటంటే నేను క్రైస్తవుడిగా మారాను, నేను శ్రమలు పొందాలి అంతే తెలియాలి మనకి. అది ఏ రూపంలో వచ్చినా, అది శ్రమైనా మరణమైనా స్వాగతించగలిగే మనసు మనకి ఉండాలి. అక్కడికి మనం రావాలి. అప్పుడే మనం ఎవరమవుతాం? అదే కదా యేసుక్రీస్తు వారికి తెలుసా లేదా తను చనిపోతారని, చంపేస్తారని తెలుసా లేదా, ఇస్కరియోతు యూదా గారు అప్పగిస్తారని తెలుసా లేదా? తెలిసిన ఆయన ఏం చేశారు? క్షమించారు, ప్రేమించారు. పట్టుకోవడానికి వస్తే ఎవరి కోసం వెతుకుతున్నారు అంటే ఏం చెప్పారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆయన అది అట్టున్నాడని ఇట్లా పారిపోయారా? నేనే, పట్టుకోండి. ఇది కదా స్వాగతించడం అంటే మరణాన్ని. ఇప్పుడు మీరు అంటారు ఆయన యేసుక్రీస్తు అండి, మేము కాదుగా. మరి ఆ క్రీస్తుని ధరించారంటున్నావుగా, ధరించే ముందు నీకు తెలియాల్సింది ఏంటంటే ఆయన జీవితంలో ఏం జరిగిందో నా జీవితంలో కూడా అది జరుగుద్ది అని నమ్మిన వాడే బాప్తీసం తీసుకోవాలి. అమ్మో వీళ్ళందరూ బాప్తీసం తీసేసుకున్నారు, నేను ఒక్కదాన్ని తీసుకోవాలా? రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు నేను ఒక్కదాన్ని వెనక్కుండిపోతున్నా, వెళ్ళి మునుగు చెత్తే పొద్దుగా, అది బాప్తీసం కాదు. ఆ బాపులు కూడా చాలామంది ఉన్నారు. మీటింగ్ పెట్టి పెద్ద స్పీకర్ వచ్చారనుకోండి, అందరూ తీసుకుంటుంటే నేను తీసుకోపోతే బాగోదేమో, లేకపోతే అందరూ అయిపోయారు నేను ఒక్కదాన్ని మిగిలిన ఇప్పుడు కూడా తీసుకోపోతే బాగోదేమో, ఇలా తీసుకుంటే క్రైస్తవుడు ఎలా అవుతావు? అందుకే చిన్న మాట కూడా నువ్వు పడలేకపోతున్నావు దేవుని కొరకు, చిన్న మాట కూడా పడలేకపోతున్నాం మనం. కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, క్రైస్తవుడుగా నువ్వు తెలుసుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకునేవి. నిజంగా నువ్వు క్రీస్తునే ధరించావా? క్రీస్తునే ధరించావా? అబద్ధపు క్రీస్తుని ధరించావా? నువ్వు క్రీస్తుని ధరిస్తే క్రీస్తులో శ్రమ పడడానికి ఇష్టపడాలి. నువ్వు అబద్ధ క్రీస్తుని ధరిస్తే శ్రమ పడడానికి ఇష్టపడవు. నన్నెందుకు అనాలి, నన్నెందుకు అంటున్నావు, నాకెందుకు ఇలా జరుగుతుంది అంటావు. కానీ క్రీస్తుని ధరించిన వారు మాత్రమే క్రైస్తవులు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఇక మన విషయంలోకి వస్తే, మరి బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించిన వారందరూ వెంటనే చేయాల్సినవి 2 పనులు. ఒకటి, ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకోవాలి. 2, సువార్తను ప్రకటించాలి. ఈ 2 ఖచ్చితంగా చేసి తీరాల్సినవి. క్రైస్తవుడిగా మారిన ప్రతి వ్యక్తి చేయాల్సింది 2. ఒకటి ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకోవాలి. 2, స్వార్థను ప్రకటించాలి. ఈ 2 చేయకుండా, నవ్వించండి, ఈ 2 చేయకుండా నువ్వు రోజు 100 పాటలు పాడినా, 100 ప్రసంగాలు చేసినా, 1000 రూపాయలు ఖర్చు పెట్టినా, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి లేదా సువార్త ప్రకటించడానికి 0. దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభు యొక్క బల్లలో చేపెట్టాలి ఖచ్చితంగా. 2, సువార్తను ప్రకటించాలి. నువ్వు సువార్తను ప్రకటించేటప్పుడే శ్రమలు రావాలి. శ్రమలు వస్తాయి. ఇంటిలో కూర్చొని ఏమీ తొయ్యక పక్కింటికి వెళ్ళి సోది కబుర్లు చెప్పి ఆ కబుర్లలో కాని మాటలు పలికి గొడవలు తెచ్చుకొని అమ్మాయ నేను క్రైస్తవుడు, నేను ఎందుకు నాకు గొడవ వచ్చింది అనబాకు. అలాంటి గొడవలు కాదు మనకు రావాల్సింది. మనం సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆటంకాలు ఎదురవ్వాలి. అది దేవుని పనిలో వచ్చే శ్రమ అంటే. అర్థమవుతుందా? ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలి, ప్రభు బల్లలో పాలు పంచుకోవాలి. అదే కదా పౌలు గారే కొరింథీ సంఘానికి చెప్పిన మాట మనం చదువుతాం కదా, ప్రతి వారం చదివే మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలోని
చివరి లైన్, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చెయ్యండి అని ప్రభు అయిన క్రీస్తు చెప్పారు. అది మనం 23వ వచనం చెప్తాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని ఈ మాటలు చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయమని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నీకు ఎవరు జ్ఞాపకం రావాలి? ఏమని జ్ఞాపకం రావాలి? ఆయన ఎంతో నలగగొట్టబడితే కదా ఈ శరీరం నా దగ్గరకు వచ్చింది. ఆయన ఆఖరి రక్తపు పొట్టు వరకు బట్టే కదా నాకు ఈ రక్తం నా దగ్గరకు వచ్చింది. ఆయన ఎంత కష్టపడ్డారు? ఎందుకు కష్టపడ్డారు? తప్పు చేసా? మనం చేసిన తప్పులను లేక మనము చేసిన పాపములను, మనం చేసిన అపరాధములను తన మీద వేసుకొని మనల్ని విడిపించడానికి బలి అయిపోతే, ఆ బలి అయిపోయిన ఆ శరీరానికి సాదృశ్యంగానే మనం ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. ఇది మనకి ఖచ్చితంగా జ్ఞాపకంలోనికి రావాలి. రెండో మాట అక్కడే మనం 26 వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే మీరు బల్లలో చేయి పెట్టేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇందులో పాలు పంచుకుంటున్న నేను ఈ రోజే కాదు, ప్రభు వచ్చే వరకు నేనుంటే, లేకపోతే నేను పోయే వరకు, అంటే నా మరణం వరకు, లేదా ప్రభు వచ్చే వరకు నేనేం చేయాలి అంటే ఆయన మరణమును ప్రచురించాలి. మరి మరణమును ప్రచురించకుండా చేపట్టచ్చా? మాట్లాడేంటి? సువార్తను ప్రకటించాలి అనేది మనం పుట్టక మునిపే పుట్టిన వార్త. కానీ నువ్వు అప్పుడు మర్చిపోయావేమో అని బాప్తీసం తీసుకునేటప్పుడు చెప్పారు ఆయన. అప్పుడు కూడా మర్చిపోయావేమో అని నువ్వు బల్లలో చేపట్టిన ప్రతిరోజు, నువ్వు రోజు తీసుకుంటే రోజు, వారం తీసుకుంటే వారం, ప్రతిసారి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోమంటున్న విషయం ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు బల్లలో చేపెట్టావు, నా మరణాన్ని ప్రచురిస్తున్నావా? లేదు, ప్రచురించలేదు, వచ్చేసాం బల్ల దగ్గరికి. ఇదిగో గత వారం తీసుకున్నావు, ఏం చేసావు? మళ్ళొచ్చావు. ఎందుకంటే కండిషన్, ప్రచురించండి కూడా కాదు, ప్రచురించుదురు అంటే అది మీకు తెలుసు కదా, అది చెయ్యాలని మీకు తెలుసు కదా, మీకున్నది అదే పని కదా. సువార్త ప్రకటించడం అంటే పెద్ద బైబిల్ ఒకటి సంకలో పెట్టుకుని వెళ్ళమని కాదు. నీ మాటే ఎదుటివారికి సువార్తలా ఉండాలి, నీ పనే ఎదుటివారికి సువార్తలా. అమ్మో, ఆయన చూడండి టైంకి ఎంత చక్కగా రెడీ అయిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడో, ఆయన చూడండి ఎన్ని పనులున్న బైబిల్ తప్పకుండా ఎలా చదువుతాడో, ఆయన చూడండి ఎన్ని పనులున్నా తప్పకుండా ప్రార్థన ఎలా చేసుకుంటాడో అనే ఒక ఆలోచన ఎదుటి వారికి కలిగించడమే సువార్తను ప్రకటించడం అండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమండి మేమందరం ఇలా మాట్లాడుకుంటుంటే మీరు ఎలా చదువుకోగలుగుతున్నారు బైబిలు? మేమంతా ఇలా నిద్రపోతుంటే మీరు ఎలా ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? ఎందుకు చేసుకోవాలంటే నా ప్రభు నా కొరకు గొప్ప త్యాగం చేశారండి. నేను నిద్రపోతే ఎలాగా? నేను స్వార్థ ప్రకటించకపోతే ఎలా? నేను బైబిల్ చదవకపోతే ఎలా? అసలు అది చేయకపోతే నాకు నిద్ర పట్టదండి అని నువ్వు చెప్తే అవతల వాడిలో ఆలోచన కలగదా? కానీ ఆలోచన నువ్వెక్కడ కలగనిస్తావు? మన పనులు ఎదుటి వారిని ఆలోచింపచేసేలా ఉండట్లా. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడడానికి ముందు చేసిన ఈ కార్యం చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనది. ఇది ఆఖరి విందు. ఆ తర్వాత మరలా నేను ఈ టైప్ ఆఫ్ విందుని స్వీకరించను అని యేసుక్రీస్తు వారు చెప్పేశారు. నా తండ్రి రాజ్యంలో క్రొత్తదిగా చూస్తాను తప్ప ఇలా చేయను అని చెప్పేశారు. ఇది చాలా ప్రత్యేకమైంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అప్పగించి వెళ్ళిన దానిని మనం ఈరోజు ఆచరిస్తున్నాం. కానీ ఆచరించే ముందు నువ్వు నిజంగా క్రైస్తవుడిగా మారే ఆచరిస్తున్నావా? ఆచరించే నీవు మరణాన్ని ప్రచురిస్తున్నావా? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అందుకేనండి నేను మరణాన్ని ప్రచురించలేకపోతున్నాను, సువార్త ప్రకటించలేదు కాబట్టి నేను రొట్టె ద్రాక్షరసం జోలికి రావట్లేదు అంటావా? అది కూడా ఉంటుంది. సువార్తను ప్రకటించకుండా బల్లలో చేయి పెడితే అది దేవుని దృష్టిలో తప్పు అన్నామనుకోండి. ఇప్పుడు మీలో చాలామంది చెప్పిన మాట ఏంటి తెలుసా? అందుకే మేము బల్ల దగ్గరికి రాం, మేము రొట్టె ద్రాక్షరసం తీసుకోం అంటారు. మీలాంటి వారి కొరకు ఒక మాట చూపిస్తా. యోహాను సువార్త 6వ అధ్యాయము
53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీరు జీవం గలవారై ఉండాలంటే మనుష్య కుమారుని శరీరమును తిని రక్తాన్ని త్రాగాలి అంటూ ఆయన చెప్పారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అలాంటి వారిని మాత్రమే అంత్య దినాన నేను లేపుతా. నా వైపు చూడాలి అందరూ. మేము బోల్డ్ పాటలు పాడతామండి, మేము ఎక్కడికి వెళ్ళినా పాటకి ఛాన్స్ వస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళినా వాక్యానికి సమయం వస్తుంది, మేము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకి సమయం వస్తుంది. మా ఇంటిలోనే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని ప్రసంగాలు, సంవత్సరం 365 రోజులు ప్రసంగాలు చేస్తాం అంటున్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెన్ని చేసినా నువ్వు క్రైస్తవుడిగా మారేవా? మొదటిది, మారిన నీవు యేసుక్రీస్తు వారి శరీర రక్తాలలో పాలు పంచుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి శరీర రక్తాలలో పాలు పంచుకోకపోతే నీకు నిత్య జీవం లేదట. అంటే ఒక 100 మంది వెళ్ళాలనుకున్నాం మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి. అందులో నుంచి బాగా వినండి, ఒక 100 మందిలో నుంచి ఒక 30 మందిని ఫిల్టర్ చేసేసాడు ఆయన. ఏమనంటే, మీరు నా శరీర రక్తాలు పాలు పంచుకోవట్లేదు కదరా, ఇంక మీరు ఎన్ని చేసినా నేను మీకు పరలోకం ఇప్పించలేను, పక్కకి వెళ్ళిపోండి అన్నారు. ఆల్రెడీ 30 మంది పక్కకి వెళ్ళిపోయారు. ఎందుకు? శరీర రక్తాలలో పాలు పంచుకోనందుకు. అన్నమాట అర్థమైందా? శరీర రక్తాలలో పాలు పంచుకోనందుకు 30 మందిని పక్కన పెట్టేశారు. మీరు ఎన్ని చేసినా మీరు నిత్య జీవానికి అనర్హులు. మీరు ఎన్ని చేసినా నిత్య జీవానికి అనర్హులు, పక్కన పెట్టేశారు. ఓకే, మిగిలిన వాళ్ళు తీసుకుంటున్నారు. మరి తీసుకునే వాళ్ళు మరణాన్ని ప్రచురిస్తున్నారా? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలను ఏదో ఒక రూపంలో మీరు ప్రకటిస్తున్నారా? పాట ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, ఏదో ఒక రూపంలో యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం అంటే సువార్తను మీరు ప్రకటిస్తున్నారా? రెండవ గుంపు. ప్రకటిస్తే ఓకే, ఒకవేళ ప్రకటించకపోతే నీకు కూడా ఏం లేదు, నిత్య జీవం లేదు. అర్థమవుతుందా? ఒక్కొక్కరిని ఫిల్టర్ చేసుకొస్తున్నారు ఆయన. ఒకటి, అసలు శరీర రక్తాల దగ్గరకు, అంటే క్రైస్తవుడు అయిన వారికి సుమా, మిగిలిన గురించి కాదు, మనకి బాప్తిస్మం తీసుకున్న వారి గురించి మాట్లాడుతున్న విషయం ఇది. నువ్వు బాప్తిస్మం తీసుకొని రొట్టె ద్రాక్షరసం దగ్గరకు రాలేదు అంటే మొదటి రౌండ్లోనే నువ్వు కొట్టివేయబడ్డావు, అనర్హుడు, అన్ఫిట్, పక్కన పెట్టారు ఆయన. లేదండి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, నేను రొట్టె ద్రాక్షరసం కూడా తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్నావు. మరి సువార్తను ప్రకటిస్తున్నావా? సువార్తను వింటున్నావా? సువార్తను వినమని చెప్తున్నావా? అంటే ఎవరికాళ్ళు మార్కులు వేసుకోవడమే. చెప్తున్నావు అనుకో, ఓకే, ఇంకా నిలబడే ఉన్నావు, లిస్టులో ఉన్నావు. చెప్పట్లేదు అనుకో, రెండో గుంపులో కూడా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. ఇక మూడో గుంపు ఉంది. ఇది ఎలాంటి గుంపు అంటే, క్రైస్తవుడయ్యాననుకుంటాడు, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటాడు, సువార్తను కూడా ప్రకటిస్తాడు. మరి ఇంకేంటి లోపం? బాప్తిసం తీసుకున్నాను, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను, సువార్త కూడా ప్రకటిస్తున్నాను. కానీ ఇన్ని చేస్తూ కూడా నీలో ఏదైనా దేవునికి నచ్చనిది ఉంటే నా బ్రతుకు ఎలా ఉంటుందో చెప్పడానికే ఓ గొప్ప మహానుభావుడి జీవితాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అది కూడా మీకు బాగా తెలుసు. దాన్ని కొంచెం వివరించుకొని మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. మీకు ఈ అధ్యాయం అంతా తెలుసు, నేను విషయం చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడడానికి ముందు రాత్రి జరుగుతున్న సన్నివేశం ఇది. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడడానికి ముందు జరుగుతున్న సన్నివేశం. పస్కా పండుగను ఆచరించాలి.
పస్కా పండుగను అంటే మీరు సువార్తలన్నీ కలిపి చదివితే ఒక కొలుక్కు వస్తుంది. పస్కా పండుగను ఆచరించాలి. శిష్యులను పిలిచి అదిగో మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి పస్కా పండుగను ఆచరించడానికి ఒక గదిని సిద్ధం చేసి రండి అని పంపించారు. వాళ్ళు వెళ్ళారు, సిద్ధపరిచారు. వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ రోజు విందులో పాలు పంచుకోవాలనుకున్నారు. అప్పుడు జరిగింది ఏంటి అంటే 2వ వచనం చదువుదాం. 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడికి ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక భోజనం చేయడానికి కూర్చున్నారు. ఎవరు? ఏమని చెప్పండి, ఎవరు? యేసుక్రీస్తు వారు, ఆయనతో పాటు శిష్యులు. ఏ భోజనం ఇది? ఆఖరి రాత్రి భోజనం. ఏ భోజనం? ఆఖరి రాత్రి భోజనం. ఇంకా చెప్పాలి అంటే ఈ భోజనంలోనే రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి విరిచిచ్చి ఇది నా శరీరం అని చెప్పిన భోజనం. పాత్రనెత్తుకొని ఇది నా రక్తము అని చెప్పిన భోజనం. దీన్ని మీరు ఎల్లప్పుడూ చేయాలి అని చెప్పిన భోజనం. నేను వెళ్ళిపోతున్నాను కానీ నా గురించి మీరు చెప్పాలి ఇది తీసుకున్నప్పుడల్లా అని చెప్పిన భోజనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆఖరి భోజనం. అర్థమైందండి? ఆఖరి భోజనం. ఈ భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. భోజనానికి కూర్చున్న తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది. 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను. ఏమంటే భోజనం చేయకముందు చేయొచ్చుగా ఏర్పాట్లన్నీ, అవును కదా? తెలీదు పోనీ ఆయనకి ఏమన్నా వెళ్ళాల్సి వస్తుందనే సంగతి ముందే ఎరిగారు. అసలు అందుకు తెలిసే వచ్చారు. దగ్గరకు వస్తూ ఉండగా ఇంకా బాగా అర్థమైపోయింది. పస్కా పండుగలో నన్ను చంపేస్తారనే సంగతి కూడా ఆయనకి తెలిసిపోయింది కదా. మరి ఈ తువాలు తీసుకొని కాళ్ళు కడిగే ప్రక్రియ ఏదో ఒక 4 రోజులు ముందు చేయొచ్చుగా, లేదా భోజనాన్ని కూర్చోవడానికి ముందు చేయొచ్చుగా. భోజనానికి కూర్చున్న తర్వాత భోజన పంక్తిలో నుండి లేచి నడుముకు టవల్ కట్టుకుని ప్లేట్ తీసుకుని వాళ్ళ పాదాలు దానిలో పెట్టి కడగడం ప్రారంభించారు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం తెలియాలి. ఏంటది అంటే ఆ టైంలో చేస్తేనే కనీసం ఇస్కరియోతు యూదా గారిలో మార్పు వస్తుందేమో అనుకుని ఉంటారు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఉన్నామండి, భోజనానికి కూర్చున్నాం. కలుపుకు తింటూ ఉండగానే మనం ఏదైనా వస్తువు తెమ్మని పక్కన వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు ఎంగిలి చేత్తో లేస్తుంటే మనం పని చెప్పినా మన మనసు ఏమనిపిస్తుంది? అయ్యో భోజనం మధ్యలో లేపుతున్నాను ఏమనుకోకే అంటాం. మన పిల్లలైనా వాళ్ళు వేసుకునే వస్తువైనా దానికోసం మధ్యలో లేస్తే మనం ఏమంటాం? ఏమనుకోకు నాన్న, ఏమనుకోకమ్మా, ప్లీజ్ ప్లీజ్ అంటే తెలియకుండానే రిక్వెస్ట్ చేస్తాం కదా. అంటే ఏదో అపరాధ భావం, తింటున్న వాడిని మధ్యలో లేపుతున్నాము అని కదా. ఇప్పుడు ఇక్కడ ఈ భోజన పంక్తిలో నుండి తమ గురువైన యేసుక్రీస్తు వారు లేచినప్పుడైనా కనీసం ఇస్కరియోతు యూదా గారికి ఆలోచన వస్తుందేమో అనుకున్నారేమో, నాకు అనిపించిన అభిప్రాయం. అప్పుడు కూర్చున్న తర్వాత ఎందుకు లేవాలి? లేదు, భోజనం అయిపోయిన తర్వాత కడగొచ్చుగా. లేదా కడిగితే అప్పుడు ఎవరైనా వద్దంటారా? భోజనం అయ్యాక ఎందుకు కడుగుతున్నారు ఎవరైనా అడుగుతారా? కాదు కదా. మరి భోజన పంక్తిలో ఎందుకు లేచారు? అయ్యో, ఇప్పుడు నిజంగా పాదాలు కడిగే ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇస్కరియోతు యూదా గారి దగ్గరికి రాగానే ఇస్కరియోతు యూదా గారి మనసు ఏమనిపించాలి అంటే భోజనం కూడా మానేసి పాపులము అపవిత్రులమైన మా పాదాలు కడుగుతున్నాడే, ఈయన నేను అప్పగించాలనుకున్నది అనిపించాలి. పేతురు గారికి అనిపించిందా? ప్రభువా నువ్వా నా పాదాలా అన్నారు. ఏమన్నారు? ప్రభువా నువ్వా నా పాదాల? వద్దొద్దయ్యా వద్దొద్దు, నువ్వు నా పాదాలు తాకడానికి అర్హత లేదు, నేను అర్హుడిని కాను అన్నారు కదా. అదే టైంలో ఇస్కరియోతు యూదా గారు అప్పటికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఇస్కరియోతు యూదా గారు మిమ్మల్ని ప్రభుని మీకు అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారని అడిగాడు. వెంటనే తూచిచ్చేశారు కదా. అప్పటికే డబ్బులు తీసేసుకున్నాడు కదా. ఇప్పుడు డబ్బులు తీసేసుకుని ఎలా అప్పగించాలి అని ఆలోచిస్తున్నప్పుడు అదే సన్నివేశంలో భోజన పంక్తిలో నుండి లేచి యేసుక్రీస్తు వారు కాళ్ళు కడుగుతుంటే ఆలోచించాలా వద్దా? ఆయన కూడా అందుకే లేచారేమో. ఇలా ఏదో ఒక రకంగా బాగా వినాలి, ఏదో ఒక రకంగా అందరూ బాగున్నారు. బాగుంది ఎవరు? ఇస్కరియోతు యూదా గారు మాత్రమే. అతన్ని కూడా బాగు చేయాలి, అదొక్కటే ఆయన ఆలోచన.
వెంటనే అందరి కాళ్ళు కడిగేశారు. పేతురు గారికి చెప్పాల్సిన సమాధానం చెప్పేశారు. బహుశా ఆ సమాధానం విని ఇస్కరియోతు యూదా గారు మాట్లాడలేకపోయారో మనకు తెలియదు, కానీ మాట్లాడేశారు, అయిపోయింది. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాళ్ళు కడిగే ప్రక్రియ అయిపోయిన తర్వాత, నన్ను చూడాలి, ముగిస్తాను నేను. కాళ్ళు కడిగే ప్రక్రియ అయిపోయిన తర్వాత భోజనం చేశారు, అవునా? ఇప్పుడు ఆ భోజనం చేసేటప్పుడు నా వైపు చూడండి, భోజనం చేసేటప్పుడు భోజన పంక్తిలో ఇస్కరియోతు యూదా గారు ఉన్నారా లేదా? అది ఏ భోజనం చెప్పాలి? ఏ భోజనం? ఆఖరి భోజనం. ఇంకా మా చెప్పాలి అంటే ఈరోజు మనం ఆచరిస్తున్న దానికి ప్రారంభ భోజనం, అంతేనా? యేసుక్రీస్తు వారు ఉండగా చేసినది అది ఆఖరి భోజనం, కానీ ఆ తర్వాత ఆచరించవలసిన వారందరికీ అది మాదిరి అయిన భోజనం, అవునా? మరి ఈ భోజనం చేసేటప్పుడు కాళ్ళు కడిగిన ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ఆ భోజన పంక్తిలో ఇస్కరియోతు యూదా గారు ఎందుకు కూర్చోగలిగారు అంటే దాని విలువ ఆయనకి అర్థం కాల. విలువ అర్థమైతే వణికిపోవాలి, విలువ అర్థమైతే చెయ్యి పెట్టకూడదు, విలువ అర్థమైతే అప్పుడే లేచి వెళ్ళిపోవాలి. మీకు మాట చెప్తానండి, ఇక్కడ 13వ అధ్యాయం 21వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, ఎందుకు ఆయనకు కలవరం? ఏంటి బాబు నా పరిస్థితి ఏంటి, ఇంకా రేపు మాపు నన్ను అప్పగించేస్తే నా పని అయిపోయింది, తెల్లారి నన్ను పట్టేసుకుంటారనా? అమ్మో ఆ శిలువ మరణం నేను ఎలా పొందాలి, నా వల్ల కాదు అనా? దేనికి కలవరం చెప్పండి, చెప్పాలి. ఎందుకు కలవరం? నన్ను చూడండి, ఎందుకు కలవరం? ఆఖరి క్షణము వరకు ప్రయత్నం చేశానే ఇస్కరియోతు యూదాను కాపాడుకోవడానికి, అయినా అతనిలో మార్పు రాలేదు, అయినా అతనిలో మార్పు రాలేదే. అంటే అయిపోయింది పని, అంటే చేయవలసినవన్నీ యేసుక్రీస్తు వారు చేసేశారు. ఇస్కరియోతు యూదా గారిని కాపాడుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేశారు. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారికి ఏమని, ఇకతను నేను మార్చలేను. అంటే నేను నా కళ్ళ ముందే నేను చూస్తుండగానే నన్ను వెంబడించిన ఇస్కరియోతు యూదా ఏమైపోతున్నాడు? జారిపోతున్నాడు నాశనానికి. అందుకే అతనికి పెట్టిన పేరే నాశన పుత్రుడు. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కలవరం ఎందుకంటే ఇన్ని చేసిన ఇస్కరియోతు యూదాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను? రక్షించలేకపోతున్నాను, కాపాడుకోలేకపోతున్నాను. అందుకే నేను కాపాడలేకపోయానయ్యా నాశన పుత్రుడు, నేను ప్రార్థన చేశాను 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి తండ్రికి. ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవుడవైన నీవు ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పంచుకుంటున్నావా? మొదటి ప్రశ్న. ఏబే నేను సువార్త ప్రకటించలేనండి, మా ఆయన ఒప్పుకోడు, లేకపోతే మా ఆవిడ ఒప్పుకోదు, ఒకవేళ వెళ్ళిన వెంటనే వచ్చేయాలంటే పని సరిగా చేయలేను, అందుకే నేను ఆ బలలో చేపెట్టట్లేదు అంటున్నావా? అయితే పక్కనుండు. రెండవ, లేదండి నేను ప్రతిరోజు పనికి వెళ్తానండి, రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా నేను పని మాత్రం తప్పకుండా చేస్తానండి అంటున్నావా? ఓకే, చెయ్యి, ప్రకటించు. కానీ నువ్వు ప్రభు యొక్క బల్లలో చేయి పెట్టకుండా సువార్త ప్రకటించడం వలన లాభం లేదు. ఒకవేళ బల్లలో చేయబెట్టి సువార్తను ప్రకటిస్తూ ఇస్కరియోతు యూదా గారిలా విందులో పాల్గొన్న ప్రయోజనం లేదు. ఇస్కరియోతు యూదా గారు ఎలా విందులో పాల్గొన్నాడు? నేను బాగున్నాను, ఐఎమ్ ఆల్ రైట్. కానీ అప్పటికి ఏం జరిగింది? అమ్మేయడం జరిగింది, డబ్బులు తీసుకోవడం జరిగింది, యేసుక్రీస్తు వారు గద్దించడం జరిగింది, నువ్వే నన్ను అప్పగించేదని చెప్పడం కూడా జరిగింది. ఇన్ని జరిగినా ఒకవైపు ఏమో యేసుక్రీస్తు వారు, బాగా విన్నారు, ఒకవైపు ఏమో యేసుక్రీస్తు వారు ఇది నా శరీరం, ఇది నా రక్తం, ఇది తీసుకున్న మీరు నేను వచ్చే వరకు నా మరణాన్ని మీరు ప్రచురించాలి అని ఒకవైపు ఆయన చెప్తూ ఉంటే ఇవేమీ పట్టట్లేదు ఇస్కరియోతు యూదా గారికి. ఏం చేస్తున్నాడు ఆయన? నేను డబ్బులు తీసుకున్నా ఎలా అప్పగించాలి, నేను డబ్బులు తీసుకున్నా ఎలా అప్పగించాలి, ఈ దందాపంలోనే ఉన్నాడు. ఇందులోనే ఉండి బల్లలో చేపెట్టాడు. బాగా వినాలి మీరు, సువార్తను మీరు ప్రకటిస్తున్నా, ప్రభు బల్లలో మీరు చేపెడుతున్నా, మీ మనస్సులో మాత్రం ఇస్కరియోతు యూదా గారి లాంటి చెడు ఆలోచనలు కలిగి మీరు బల్లలో చేయి పెడితే ఇస్కరియోతు యూదా గారికి పట్టిన గతే మనకి. నా మాటలు కష్టంగా ఉంటాయి కానీ వాస్తవం. నువ్వు సువార్త ప్రకటించు, నువ్వు సరైన రీతిలో బాప్తీసం తీసుకో,
నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకో, కానీ ఇవన్నీ చేసేటప్పుడు నీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు సరి అయినది కాకుండా నువ్వు బల్లలో చేయబెడితే, రొట్టె ద్రాక్షరసం దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ విందులో కూర్చుని కలవరపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు, మీలో ఒకడు నన్ను అప్పగించేస్తాడు అనగానే ఎవరు 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 ఎవరు? మనమా? మనలో ఒకరా? మన ప్రభునా? మనమే అప్పగిస్తామా? ఎవరు 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 అనేటప్పటికీ ఇస్కరియోతు యూదా గారికి తెలుసా నేనే అని తెలుసు. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? ఏమన్నా యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇస్తానో వాళ్ళే అన్నారు. మరి అప్పుడు మొక్క ముంచి ఇచ్చేటప్పుడైనా ఇస్కరియోతు యూదా గారికి ఏమనిపించాలి? మీరు ఇక్కడ మాట చూడాలి, ఇటు రండి. 13వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించు. నేను మిమ్మల్ని అడుగుతాను, యేసుక్రీస్తు ప్రభు వారి శరీరాన్ని పుచ్చుకున్నప్పుడు క్రీస్తు వారు మనలోనికి రావాలా, సాతాను మనలోనికి రావాలా? చెప్పరేంటి? ఆయన శరీరం మనలోకి వచ్చిందంటే ఎవరు వచ్చినట్టు? మరి యూదా గారికి ఏంటి? ఆ మొక్క పుచ్చుకుంటే సాతాను వచ్చాడు అంటే ఎలా తీసుకోవాలో అలా తీసుకోకపోతే ఎవరు రావాలో వాళ్ళు రారనమాట, ఎవరు రాకూడదో వాళ్ళు వస్తారనమాట. నా పాయింట్ అర్థమైంది అందరికీ? మనము రొట్టె ద్రాక్షారసములో పాలు పంచుకునేటప్పుడు అజాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. అయోగ్యంగా తీసుకుంటే శాపగ్రస్తుని ప్రభువా యోగ్యత కలిగి తీసుకోమని పెదలతో వల్లిచ్చేస్తాం. కానీ క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ వారమంతా సువార్త ప్రకటించాం, కానీ రొట్టె దగ్గరికి మాత్రం చెప్పాలి వచ్చేస్తాం కదా. వాళ్ళ కోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న విషయం. నువ్వు బాప్తిసం తీసుకుని పరిశుద్ధుడిగా మారావా? రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? కానీ తీసుకునే ముందు ప్రభువుని ఎలా అమ్మాలి, ప్రభువుని ఎలా అప్పగించాలి, ఆల్రెడీ 30 వెండి నాణాలు తీసుకున్నాను, ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఆలోచిస్తూ నువ్వు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకున్నావు అనుకో, ఇప్పుడు ప్రభువు నీలోనికి రారు, అయితే వాక్యం నీలో నిలవదు, దేవుడు నీలోనికి రారు, నీలోనికి వచ్చిన ఆత్మ నిలవదు. ఇవన్నీ పోయి ఎవరొస్తారు? ఎవరొచ్చారు ఇస్కరియోతు యూదా గారిలోనికి? చెప్పండి గట్టిగా, ఎవరొచ్చారు? సాతాను. అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా సాతాను వస్తాడా? సువార్త ప్రకటిస్తున్నా సాతాను వస్తాడా? బాప్తిస్మం తీసుకున్నా సాతాను వస్తాడా? వస్తాడు. ఎప్పుడు? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కానప్పుడు. అంతే కదండి. అక్కడ జరిగే మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ ముక్కను తీసుకున్నాడో, ఎప్పుడైతే సాతాను అతనిలోనికి ప్రవేశించిందో వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. అది ఏ టైమో రాయబడింది 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను, అప్పుడు రాత్రి వేళ. నా వైపు చూడండి, ఆ పదం ఎందుకు రాయించారు దేవుడు రాత్రి వేళని? అది రాత్రి కాబట్టి, అంతేనా? అది రాత్రి కాబట్టి. ఇక్కడ అద్భుతమైన ఆత్మీయ సందేశం ఉంది, ఆధ్యాత్మిక పాఠం ఉంది. ఏంటో తెలుసా? నీ హృదయం సరైనదిగా కాకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, సువార్త ప్రకటించినా, బల్లలో పాలు పంచుకున్నా, నీ హృదయంలోని కల్మషం పోకపోతే, నీ హృదయంలోని దుర్గుణాలు వదులుకోకపోతే సాతాను నీలోనికి ప్రవేశిస్తాడు. ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడే ఉన్నట్టుంటావు, కానీ నీకు తెలియకుండా నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావు. వెలుగులో ఉన్నాను అనుకుంటూనే నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? చీకటి దగ్గర. అందుకే చిన్న చిన్న వాటికి కూడా ఊరికే బయటపడిపోతూ ఉంటావు నువ్వు. ఇదిగో చూసావా, సెమినార్లో మంచి మటన్ కర్రీ వండారు, వాళ్ళ ప్లేట్లో ఎంత కూర చూసా, వీళ్ళ ప్లేట్లో ఎంత కూర చూసా, నా ప్లేట్లో 2 ముక్కలు పడి. ఎందుకు వచ్చింది అది? ఎక్కడుంది నీ మనసు? ఓకే, నీ సహోదరుడికేగా పడింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ సహోదరుడికేగా పడింది. లేదు, నీకు ఇంకా అనిపించింది, మరి నాకు 2 ముక్కలు పడినాయి అమ్మా, ఒక ముక్క ఇచ్చు కదా, బాగుందంట కూర. నువ్వు తప్పే ఉంది అంటే నీ మనసు ఇంకా వాళ్ళ ప్లేట్లో పచ్చడి ఎక్కువ వేశారు, వీళ్ళ ప్లేట్లో పులిహోర ఎక్కువ పడింది, వాళ్ళ ప్లేట్లో బొక్కలు ఎక్కువ పడ్డాయి అనే చోటే ఉంటే నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకొని లాభం ఏంటంటున్నా నేను. అంటే నీ మనసు ఇంకా శరీర సంబంధమైన వాటి చుట్టే తిరుగుతుంది. అందువలన ఏం జరుగుతుందో చెప్పనా?
అందువల్ల ఏం జరుగుతుందో చెప్పడానికి ఇస్కరియోతు యూదా గారి జీవితాన్ని ఇక్కడ పెట్టారు దేవుడు. ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మే బాప్తిసం తీసుకున్నావు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు అని చెప్పే బాప్తిసం తీసుకున్నావు. అర్థమైందా? ఇన్ని చెప్పి నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాల్సిందే అని చక్కగా ఆదివారం లయంలో నిలబడినా, ఇది అయిపోయి తెల్లారి వెళ్ళిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు బ్రతిమలాడుకుని బాబు 2 మాటలు చెప్తాను వినమని ఆటోలో కూర్చోబెట్టుకున్నావు, రోడ్డు పక్కన కూర్చోబెట్టుకున్నావు, తాటి చెట్టు కింద కూర్చోబెట్టుకున్నావు, 4 మాటలు నువ్వు చెప్పినా నీ మనస్సు సరిగా లేకపోతే ఎన్ని చేసినా సున్నా. ఎందుకో తెలుసా? సున్నా అయినా పర్వాలేదేమో కానీ రావలసిన వారు నీలోనికి రారు సరికదా, రాకూడని వారు వస్తారు, ఆటోమేటిక్గా నువ్వు చీకట్లోనికి వెళ్ళిపోతావు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 చదవాలి, 30 వరకు చదవాలి. కాబట్టి ఇదిగో మనల్ని కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నీకు తెలుసుగా నీ మనసులో ఎలా ఉందో? నీ సహోదరుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తే మంచి మనసుతో ప్రేమిస్తున్నావా లేదా? సత్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నావా లేదా? తప్పు చేస్తే నిర్భయంగా ఖండించగలుగుతున్నావా లేదా? నేను గట్టిగా మాట్లాడితే రేపు నుంచి నా దగ్గరికి రారేమో, మా సంఘానికి రారేమో అని భయపడుతూ చెప్పితే అందులో యథార్థత లేదు. అతను తప్పు చేస్తే ఖండించు, ప్రేమించు, మామూలుగానే ప్రేమించు. తప్పు చేసినప్పుడే కదా ఖండించాల్సింది. ఖండించాం కదా 24 గంటలు అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నేనేదో రొట్టె ద్రాక్షరసం తీసేసుకున్నానని ఒకవేళ నువ్వు అనుకొని తీసుకుంటే, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను. అయోగ్యంగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అయోగ్యంగా అంటే అర్థం ఏంటి? ఇస్కరియోతు యూదా గారిలా లోపల ఉంచకూడని కల్మషం అంతా ఉంచుకొని ప్రభు బల్లలో చేయి పుచ్చితే, సువార్తను ప్రకటించకుండా చేయబెడితే, బల్లలో చేయి పెట్టే ముందు నువ్వేమీ ఆలోచించుకోకపోతే నువ్వెవరివి? అపరాధివి అంటే పాపివి. పాపాన్ని కడుక్కొని పవిత్రుడునై చేయి పెట్టని అనుకుంటున్నావు, కానీ చెయ్యి పెట్టక మునుపున్న అపవిత్రత కంటే ఎక్కువ అపవిత్రుడు అవుతున్నావు అని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎదుటివారి పరీక్ష ముందు అందరూ బాగానే ఉంటారు. నన్ను చూశారు మీరు, బాగానే ఉంది రత్నక్క అనుకుంటారు. నా లోపాలు మీకేం తెలుసు? చదువుతున్నానో లేదో, ప్రార్థన చేస్తున్నానో లేదో, పరిచర్యకి వెళ్తున్నానో లేదో, నిద్రపోతున్నానో, ఏం చేస్తానో మీకేం తెలుసు? కాబట్టి పరీక్ష ఎవరు చేసుకోవాలి? నేను చేసుకోవాలి. ఎందుకంటే పరీక్ష నేను చేసుకోకపోతే సాతాను నాలోనికి రావడానికి అవకాశం ఉంది. అందుకే పరీక్ష చేసుకో. అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనైతే త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించడం అంటే ఏంటి? పడుకున్నారనా? చెప్పండి, నిద్రించడం అంటే ఏంటి? పడుకున్నారనా? భౌతికంగా చనిపోయారనా? ఆధ్యాత్మికంగా చనిపోయారని. ఇక నిద్రించడం అంటే ఏంటి? మామూలుగా నిద్రపోవడం కాదు, తెల్లారి లేచే నిద్ర కాదు ఇది, లేకపోతే చనిపోయే నిద్ర కాదు ఇది, ఆధ్యాత్మికంగా చనిపోయే నిద్ర. ఎందుకు వీళ్ళలా చనిపోయారు? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ చనిపోయిన వారు చాలా మంది ఉన్నారని పౌలు గారు చెప్పేటప్పటికి చాలా మంది ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పేటప్పటికి చనిపోయిన వాడు ఎవరు చెప్పండి మీరు? ఇస్కరియోతు యూదా గారు. ఇప్పుడు ఆ ప్లేస్లో మనల్ని పెట్టుకొని చూసుకుందాం. మనలో ఎంతమంది ఉన్నాం? మనలో ఎంతమంది ఉన్నాం? అందుకే 3 గుంపులు చేశా. మొదటి గుంపు చెప్పాలి. మొదటి గుంపు, అసలు నాకు రొట్టె ద్రాక్షరసం వద్దండి, నేను జాగ్రత్తగా బ్రతకలేను, అందుకే నేను అటు జోలికి రాను అనే గుంపు మొదటి రౌండ్లోనే ఫెయిల్, పక్కన పడేయండి. రెండో గుంపు, సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి వచ్చేస్తాను. కాదు, నీ హృదయం సరిగా లేకపోతే అది కూడా వేస్ట్. ఇక 3, హృదయంలో కల్మషాన్ని పెట్టుకుని నువ్వు బల్లలో చేయి పుంచితే నువ్వు పవిత్రుడవు కాదు సరిగదా, అపవిత్రుడవై, అపరాధివై, ఆధ్యాత్మికంగా చచ్చిన వాడవై జీవిస్తావు. అంటే బల్ల దగ్గరకు వచ్చే ముందు ప్రతి క్షణం ఒకవైపు యేసుక్రీస్తు వారు ఎంత గుర్తుకు రావాలో నీకు, మరొక వైపు ఎవరు గుర్తుకు రావాలి? ఇస్కరియోతు యూదా గారు గుర్తుకు రావాలి. ఆయనకు వలె కపటాన్ని లోపల పెట్టుకుని, మోసాన్ని లోపల పెట్టుకుని, ధనాపేక్ష లోపల పెట్టుకుని, చెడు గుణాలు లోపల పెట్టుకుని ఒకవేళ నేను బల్లలో చేయబెడితే నేను ఆ క్షణమే ఆధ్యాత్మికంగా చచ్చిన వాడను. 3 రకాలుగా చస్తున్నాం మనం. కానీ వచ్చేస్తున్నాం. 100 సార్లు చెప్పినా
మనకు తెలిసింది ఏంటంటే బాప్తిస్మం తీసుకుంటే రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి, అంతవరకే తెలుసు మనకి. తీసుకోవాలి, కానీ తీసుకునే ముందు ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ మరొక వైపు కల్మషాన్ని కడిగి వేసుకుంటూ చాలా జాగ్రత్తగా తీసుకుంటేనే. లేదు అంటే ఇస్కరియోతు యూదా గారిలోనికి సాతాను ప్రవేశించినట్లుగా మనలోనూ సాతాను ప్రవేశిస్తాడు. ఇస్కరియోతు యూదా గారు రాత్రి వేళ చీకటిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనము చీకటిలోనికి వెళ్ళిపోతాం. ఇక చీకటిలోనికి వెళ్ళిపోయిన వాడు శాశ్వతమైన చీకటిలోనికి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ లెంట్ డేస్లో నిజంగా దేవుడు అనుగ్రహించే శ్రమను పొందుతున్నావా? నీకు నువ్వు శ్రమలు తెచ్చుకుంటున్నావా? ఇస్కరియోతు యూదా గారిలా కపట మనస్సు కలిగి శరీరంలో పాలు పంచుకుంటున్నావా? అయితే జాగ్రత్త. అంటే బల్ల దగ్గరకు రాకపోతే ఎంత తప్పు, వచ్చిన తర్వాత జాగ్రత్తగా లేకపోతే ఎంత తప్పు, అజాగ్రత్తగా తీసుకుంటే అంతే తప్పు. అంటే 3 విషయాలు మన దృష్టిలో పెట్టుకుని ప్రభు బల్లను మనము సమీపించాలి. అర్థమైందండి నా మాట? అమ్మో ఇన్ని ఉన్నాయనండి, నేను అసలు తీసుకోను, చాలా దూరంగా ఉంటాను అంటున్నావా? అయితే ముందు నుయ్యి. తీసుకుంటున్నాను కాబట్టి ఎలా ఉన్నా సరే నేను సువార్త ప్రకటించేస్తానంటావా? వెనక నుయ్యి. లోపల ఉండవలసింది లేకపోతే నీలోనికి ఎవరు ప్రవేశిస్తారు? సాతాను. నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? చీకటిలోనికి. సాతాను నీలోనికి ప్రవేశించి నిన్ను చీకటిలోనికి నడిపిస్తే నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? ఎన్ని విన్నా నీ హృదయాన్ని కఠినపరుచుకుని ఆ పెద్దలను తీసుకొచ్చి, ప్రధాన యాజకులను తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని అతనికి అప్పగించిన తరువాత అతనిలో అప్పుడేం ప్రయోజనం చెప్పండి మీరు? ఇప్పుడు మీకు దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చినా మీరు వాడుకోకుండా వీటిని నిర్వీర్యం చేసేస్తే, ఆ అవకాశం దాటిన తర్వాత నీలో మార్పు వచ్చిన దాని వలన ప్రయోజనం అది కదా. మనం ఏసావు గారి కోసం చదువుకుంటాం కదా, మారు మనసు పొంద అవకాశం లేక తర్వాత ఏడవడం మొదలు పెట్టారని హెబ్రీ పత్రికలో చదువుకుంటాం మన 12లో. దేవుడిచ్చిన అవకాశాన్ని ఇప్పుడే వాడుకో. నువ్వు శరీర సంబంధమైన లోక సంబంధమైన సాకులు చెప్తే నేను ఏం చేయలేకపోవచ్చేమో, ఏమి ఎన్నిసార్లు చెప్తాను, నా వల్ల ఎక్కడ వద్దు, నీ ఇష్టం, నీ కర్మ అని నేను వదిలేయగలనేమో. కానీ లెక్కడిగైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు ఈరోజు ఆ మాట నీకు. ఏమన్నా తెలుసా? నీకు జీవితాన్ని ఇచ్చింది నేను, ఆయుష్నిచ్చింది నేను, అవకాశం ఇచ్చింది నేను, నీ పాపాన్ని తీసివేయడానికి నా కుమారుని పంపించింది నేను. ఇన్ని అవకాశాలు నీకు ఇస్తే నువ్వు భార్య అంటావు, పిల్లలంటావు, చదువు అంటావు, ఉద్యోగం అంటావు, సంపాదన అంటావు, వీటి మీద నీ ధ్యాస అంతా పెట్టుకుని వీటి కోసం పరుగులు తీస్తున్నావు. కానీ నన్ను గురించి కానీ నా దగ్గరకు రావడానికి గురించి కానీ ఆలోచించకపోతే ఆయన కఠినంగా ఉండడా క్షణం? తీసుకోరా నిర్ణయం? ఆలోచించాలి మీరు ఈరోజు. ప్రతి క్రైస్తవుడు నిజంగా క్రీస్తును ధరించి శ్రమలను అనుభవించి నిత్య జీవాన్ని చేరాలి అనుకునే ప్రతి క్రైస్తవుడు ఈ విషయాలన్నీ ఆలోచించాలి. లేకపోతే జరిగే నష్టమే చాలా ఎక్కువ. కాబట్టి ఆలోచించండి ఒకసారి. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? బాప్తీసం తీసుకున్నానండి, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, బాప్తీసం తీసుకున్న లిస్టులో ఉన్నాను కాబట్టి నాకు ఇచ్చింది రొట్టె రాక్షసం అంటున్నావా? వణికిపోవాలి ఈరోజు మీరు బల్ల దగ్గరికి రావాలంటే. అలాని మానేసి కూర్చుంటానంటే కుదరదు, అలాని మానేస్తానన్నా కూడా కుదరదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అందుకే దేవుడు ఈరోజు మనతో ఆ విషయం మాట్లాడుతున్నారు. బల్లను సమీపించే ప్రతి వ్యక్తి ఒకవైపు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి, ఉన్నతంగా బ్రతికి పరలోకం ఎలా వెళ్ళాలి ఆయన చేసి చూపించారు కాబట్టి. మరొక వైపు యూదా గారిని జ్ఞాపకం చేసుకోవాలి, సరిగా లేకుండా ప్రవర్తిస్తే ఎలా నష్టపోతామనే దాని కొరకు. ఇద్దరిని మీరు గుర్తుపెట్టుకుని ఎవరి మార్గంలో నడవాలనుకుంటారో నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నా.